హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ దినేష్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్లో మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు అన్న దాని గురించి చెప్తానండి. ఆన్లైన్లో అయినా సరే ఎక్కడైనా సరే మనీ ఎర్న్ చేయాలంటే మనం వెబ్సైట్ని చూసినంత మాత్రాన మామూలుగా ఆ లింక్స్ అనేది వేరే గ్రూప్స్లో మనం లింక్స్ అనేది వేరే గ్రూప్లోకి ఫార్వర్డ్ చేయడం వలన కానీ మనకి మనీ అనేది రాదండి. ఏంటంటే అంతేకాకుండా ఆన్లైన్లో డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఉంటాయి. కానీ మీరు డేటా ఎంట్రీ జాబ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కంపెనీ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అది అసలు జెన్యూనా కాదా అన్నవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫేక్ కంపెనీస్ ఉంటాయి, ఈజీగా మోసం చేసేస్తుంటారు. 1 మంత్ చేసిన తర్వాత 1 మంత్ వరకు మనీ ఇస్తారు, తర్వాత ఇవ్వడం మానేయడం అలాంటివన్నీ జరుగుతాయి. అలా కాకుండా క్యాప్చాస్ ఉంటాయి కదండి, ఆ క్యాప్చాస్లో ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు, అందులో జెన్యూన్ ఏదన్నది దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మీ గూగుల్ గూగుల్ క్రోమ్లో కానీ మీ వెబ్ బ్రౌజర్లోకి వచ్చేపాటికి 2captchas.com అని ఉంటుంది. ఈ 2captchas లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు, సైన్ అప్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 2 చూపిస్తుంది, ఆర్డర్ క్యాప్చాస్ కానీ వర్క్ ఫర్ 2 క్యాప్చాస్ కానీ. ఈ ఆర్డర్ క్యాప్చాస్ ఏంటంటే మనం మనీ పెట్టి దీన్ని ఫస్ట్ క్యాప్చాస్ అనేది కొనుక్కోవాలి. అవి కొనుక్కున్న తర్వాత మనం అవే ఎంటర్ చేయాలన్నమాట. అంటే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో అవే అంత స్పీడ్గా ఎంటర్ చేసినట్టయితే వాడు మనీ అనేది ఎక్కువ పే చేస్తాడు, ఎందుకంటే మనం కొనుక్కుంటాం కాబట్టి. ఈ వర్క్ ఫర్ 2 క్యాప్చాస్ ఏంటంటే వాడు ర్యాండమ్గా క్యాప్చాస్ అనేది మనకు పంపిస్తూ ఉంటాడు. పంపించినప్పుడు మనం అది టైప్ చేయాలి. అంతా మన టైపింగ్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుందండి. మీరు మనీ ఎర్న్ చేసేదంతా మీరు టైపింగ్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను మనీ పే చేయకుండా ఉండదానికి ఫస్ట్ ఏంటంటే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ అయినప్పుడు ఇలా ఈమెయిల్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి మీరు. ఇది క్యాప్చాస్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇది క్యాప్చాస్ అంటే మనం చేసే వర్క్ కూడా ఇదే. వీడు ఇలా ఇస్తూ ఉంటాడు, మనం ఇక్కడ దాన్ని టైప్ చేయాలి. రాంగ్ అనేది ఎక్కువ చేయకూడదండి. ఎక్కువ సార్లు మీరు రాంగ్ వర్డ్స్ అనేది టైప్ చేసినట్టయితే మీ అకౌంట్ అనేది క్లోజ్ చేసేస్తాడు వాడు. అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లాగిన్ అయిపోతాను. లాగిన్ అయిపోయి మీరు సైన్ అప్ అయిన తర్వాత ఎలా వస్తుంది అన్నది కూడా చూపిస్తాను. ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా చూపిస్తుందండి. ఇక్కడ స్టార్ట్ వర్క్ అని ఉంది కదా, ఇలా స్టార్ట్ వర్క్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి నాకు క్యాప్చర్స్ అనేది ఇచ్చాడు. దాన్ని మనం మీ స్పీడ్ని బట్టి ఉంటుందండి. మీరు ఎంత స్పీడ్గా ఎంటర్ చేయగలిగితే నెక్స్ట్ వర్డ్ అనేది అంత స్పీడ్గా వచ్చేస్తుంటుంది. అలా క్యాప్చర్స్ అనేది మీరు మీ టైపింగ్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీ నెట్ కూడా ఫాస్ట్గా ఉండాలి, ఓకేనా. ఇక్కడ చూడండి ఇలాగ నాకు క్యాప్చర్స్ అనేది వాడు ఇస్తూ ఉన్నాడు. మనం టైప్ చేస్తూ ఉంటే అవి నెక్స్ట్ వస్తుంది. అలాగే మీరు ఎన్నైతే చేయగలిగితే అన్ని చేయాలి. మీరు 1000 వర్డ్స్ చేసిన తర్వాత మీకు $1 అనేది వస్తుందండి ఇందులో. అంతేకాకుండా దీనికి మీకు ఇది కూడా ఉంటుందండి, అంటే నైట్ టైం ఎర్న్ చేస్తే ఇంత మనీ వస్తుందని, మార్నింగ్ టైం ఎర్న్ చేస్తే ఇంత మనీ వస్తుందని కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రేట్ ఇంక్రీజ్ ఆఫ్టర్ 10 hours అని ఉంది కదా. ఈ ఆఫ్టర్ 10 hours అంటే ఏంటంటే మీరు నైట్ టైం చేసినట్టయితే ఈ రేట్ అనేది ఇప్పుడు వాడిస్తున్న మనీ ఉంది కదా, ఇప్పుడు నాకు చూడండి 5 క్యాప్చర్స్ నేను ఎంటర్ చేసినట్టయితే నాకు వచ్చింది $0.00131 మాత్రమే. అలా కాకుండా నేను నైట్ టైంలో వీడు చెప్పిన టైం చూసారు కదా 10 hours తర్వాత, ఆ టైంలోగా నేను వర్క్ చేసినట్టయితే ఆ రేట్ అనేది చాలా డబల్ ఇస్తాడు వాడు. కాబట్టి అలాగా మనం ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఏంటంటే మీరు ఇప్పుడు దాకా మనీ ఎర్న్ చేయడం చెప్పాను కదా, దీన్ని మీ బ్యాంక్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే దానికి చాలా వేస్ ఉన్నాయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పే అనే ఆప్షన్కి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ పేమెంట్ విత్ వెబ్ మనీ, అలాగే పేమెంట్ విత్ కార్డ్, వీసా అలాగే ఉంది కదా, పేజా అలా ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఈ పేజాని క్లిక్ చేసేసి మీరు ఇక్కడ అప్లై చేయాలి, ఓకేనా. ఇక్కడ రిక్వెస్ట్ టు పే అవుట్ అని ఉంది కదా, మీరు డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసినా సరే మీ పేజా అకౌంట్ అడుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ పేజా అకౌంట్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఈమెయిల్ ఐడి అన్నీ మీరు సెట్ చేసుకోవాలి. దాని గురించి పెద్ద బాధ ఏం లేదండి. ఇక్కడ పేజా అని చెప్పి మీరు టైప్ చేసి దీంట్లో సైన్అప్ అయిపోవాలి. ఇందులో సైన్అప్ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మీరు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటర్ చేసినట్టయితే దీని నుంచి 2 క్యాప్చర్స్ నుంచి మీరు ఎర్న్ చేసిన మనీని అంతా మీరు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంటాయి. మీ బ్యాంక్లోకి మళ్ళీ ఇందులో నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. మీరు ట్రాన్స్ఫర్ చేసిన 2 to 5 days లోపల మీ బ్యాంక్ అకౌంట్లో అవన్నీ క్రెడిట్ అయిపోతుంటాయి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో మనీని ఎర్న్ చేయొచ్చండి. నేను డిస్క్రిప్షన్లో కింద ఈ క్యాప్చర్స్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేసి మీరు సైన్ అప్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా మరిన్ని వీడియోస్ మీరు నన్ను చూడగలరు. థ్యాంక్ యూ.